రికార్డింగ్ అవుతుందండి. మీరు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి గూగుల్‌లోకెళ్ళి ఓకే. జావా 1.8 డౌన్‌లోడ్ చేయండి. ష్యూర్. నా స్క్రీన్ విజిబుల్ ఉందా మీకు? కనిపిస్తుందా? లేదండి. స్క్రీన్ షేర్ పోయినట్టుంది. ఒకసారి చూడండి. పెట్టానండి. మళ్ళీ ఒకసారి రీషేర్ చేయండి. యాహ్! ఇప్పుడు ఓకే అనుకుంటా. ఓకే. అక్కడ గూగుల్‌లో కొట్టేసేయండి జావా 1.8 డౌన్‌లోడ్. జావా వర్షన్ ఏదండి? జావా 1.8. ఓకే. జావా జేడీకే జీఆర్ఈ 1.8. ఫస్ట్ ఏసీ డెవలప్మెంట్ కిట్. ఒకసారి కిందకి రండి. కిందకొచ్చి మీకు లైనక్స్ ఉంటుంది చూడండి. ఒక్కసారి బ్యాక్‌కి వెళ్ళండి. ఒక్క సెకండ్ బ్యాక్‌కి వెళ్ళండి. ఇక్కడ మనకి కింద ఉంది చూడు. ఇది కాదులేండి. ఫస్ట్ అదే కొట్టండి. అది కాదు. ఓకే. కిందకెళ్ళండి. ఇక్కడ మీకు లైనక్స్ 64 అని ఉంటుంది. అది డౌన్లోడ్ చేయండి. కిందకి రండి ఇంకా. పిలుస్తుంది. కంప్రెస్డ్. సో మీరు మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. కిందకి రండి. ఇంకొంచెం కిందకి రండి. ఇంకా కింద ఉంటుంది. విండోస్ 64 లాస్ట్ అది డౌన్లోడ్ కొట్టండి. ఓకే. ఓకే. అక్కడ యాక్సెప్ట్ కొట్టండి పైన. ఇక్కడ మీది జీమెయిల్ తోటి ఒకసారి లాగిన్ అవ్వండి. క్రియేట్ అకౌంట్ కొట్టండి. కింద క్రియేట్ అకౌంట్ ఉందా మీకు? లేదు కదా? ఆర్కల్ లేదండి. క్రియేట్ చేయాలి. సరే, ఏదో ఒకటి జీమెయిల్ తోటి అకౌంట్ క్రియేట్ చేయండి. ఇదంతా అవసరం లేదండి. జాబ్ టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఏసీఎనో ఏదో ఒకటి ఇచ్చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఓకే. కంపెనీ నేమ్ కూడా ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. ఏదైనా పర్లేదు. లేదు సార్. కాల్ ఓవర్ ఇంటర్నెట్ పెట్టాను సార్. ఇన్స్టాల్ చేశాను సార్. సెలెక్ట్ వచ్చేసి స్టేట్ కొట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అప్పుడు ఆడియో సెక్షన్స్ కదా మ్యూట్ లో పెట్టండి. కిందకి వచ్చేసి క్రియేట్ అకౌంట్. ఒకసారి మీ మెయిల్ నుంచి దాని మీద క్లిక్ చేసింది. ఓకే.
మెయిల్లోకి వెళ్ళి చెక్ చేయాలి ఇది. ఇది మెయిల్లోకి వెళ్ళి అప్డేట్ కొట్టాలండి. ఓకే. అది మీ మొబైల్ నుంచి అయినా కొట్టేయచ్చు. ఇక్కడ మళ్ళీ మనం సైన్ ఇన్ అవ్వాలి. ఓకే. అక్కడ అవి వెరిఫై చేయండి. పైన వెరిఫై ఈమెయిల్ అడ్రస్ కొట్టండి. ఇప్పుడు ఇంకో మన ట్యాబ్లోకి వచ్చి లాగిన్ అవ్వండి. SS1 ఓకే. వేరే ట్యాబ్లో దాంట్లో లాగిన్ అవ్వండి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇది కాదు, వేరే ట్యాబ్. ఫస్ట్ ట్యాబ్ ఈ ట్యాబ్ కాదు, ఫస్ట్ ట్యాబ్. గూగుల్ క్రోమ్లోనే 2 ట్యాబ్లు ఓపెన్ చేస్తారు. ఒక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఈ ట్యాబ్ ఓపెన్ చేయండి. పక్కన దాంట్లో పక్క ట్యాబ్లో ఉంది కదా, సైన్ ఆన్ అని. ఇక్కడ లాగిన్ అవ్వండి ఇప్పుడు. ఓకే. ఇది కింద డౌన్లోడ్ అవుతుంది కదా, డౌన్లోడ్ అవుతుంది. పక్క ట్యాబ్లో అట్లస్ అండ్ జీరా సర్వర్ డౌన్లోడ్ అని ఒకటి కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసి అది కొట్టండి. మాన్యువల్ అది కూడా మనం డౌన్లోడ్ చేసేద్దాం ఒకసారి. ఇదండి అట్లస్ అండ్ జీరా సర్వర్ డౌన్లోడ్ అని కొట్టండి. అట్లస్ ATLAS SS. ఓకే. అట్లస్ అండ్ కింద జీరా సర్వర్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే. డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే. కింద వచ్చినాయి అది. డౌన్లోడ్ జీరా సర్వీస్. ఇక్కడ సెకండ్ అంటే ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేయండి. అది క్లిక్ చేయండి. కిందకి రండి కొంచెం. ఇక్కడ OSX కాడ అది డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. Windows 64 సెలెక్ట్ చేయండి. డౌన్లోడ్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ కొట్టండి. సరే, అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జావా క్లిక్ చేయండి. జావా ఇన్స్టాల్ చేయండి. The wizard will guide you through the Next installation process. నెక్స్ట్ కొట్టండి. Okay.
నెక్స్ట్ నెక్స్ట్ క్లోజ్ కొట్టాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి, ఏదో ఒక ఫోల్డర్ సరిపోతుంది. ఫోల్డరా? ఫోల్డర్ ఓపెన్ చేయండి. మీకు సి ఫోల్డర్లో ఉంటుంది ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే ఓకే. దిస్ పీసీ కొట్టండి, దిస్ పీసీలో. ఓకే, ఇది దీంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో దీంట్లో జావా అని ఉంటుంది కింద, ఒకటి జే దగ్గర కింద ఇక్కడ ఉంది. ఆ జావా ఓపెన్, అది క్లిక్ చేయండి. అక్కడ జేడీకేకి వెళ్ళండి, జేడీకే ఫోల్డర్ ఓపెన్ చేయండి. రెండు ఉందండి. జేడీకే పైది. ఓకే ఓకే. బిన్ ఓపెన్ చేయండి. ఆ పైన పాత్ కాపీ చేయండి. ఇదా? అక్కడ క్లిక్ చేయండి, సరిపోతుంది. కాపీ చేయండి. ఓకే ఓకే, దిస్ పీసీని రైట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్న ప్రాపర్టీస్కి వెళ్ళండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కింద ఇక్కడ కింద పాత్ అనేది ఉంటుంది చూడండి, అది ఎడిట్ కొట్టండి. అది సెలెక్ట్ చేసి ఎడిట్ కొట్టండి. ఎస్, ఆ పాత్ అనేది సెలెక్ట్ చేసి ఎడిట్ కొట్టండి. ఓకే. ఇక్కడ కింద క్లిక్ చేయండి, న్యూ అనేది ఒకటి కింద, అక్కడ పైన న్యూ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ పాత్ కాపీ చేయండి. ఓకే కొట్టండి. అది అలాగే ఉంచండి, క్లోజ్ చేయకండి. మళ్ళీ ఫోల్డర్కి వెళ్ళండి, మన జేడీకే ఫోల్డర్కి. బ్యాక్ రండి ఒకసారి, ఇంకొంచెం బ్యాక్. జేఆర్ఈలోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళండి. ఈ పాత్ కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేయండి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళండి, కింద మనకి దీంట్లో పాత్ మళ్ళీ ఎడిట్ కొట్టండి, పాత్ సెలెక్ట్ చేసి. ఓకే, మళ్ళీ న్యూ అని కొట్టి అది యాడ్ చేయండి. ఓకే కొట్టండి. ఓకే, మళ్ళీ పాత ఫోల్డర్లోకి వెళ్ళండి ఒకసారి, మళ్ళీ జేడీకే ఫోల్డర్లో, మళ్ళీ బ్యాక్ రండి, జావా ఫోల్డర్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసి ఈ జేడీకే ఒక్కటి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ పాత్ కాపీ చేయండి, మళ్ళీ దీంట్లోకి రండి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ న్యూ కొట్టండి, ఎడిట్ కొట్టద్దు, న్యూ కొట్టండి, క్యాన్సిల్ కొట్టండి, అది న్యూ కొట్టండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో జావా అని రాయండి, -home _ సారీ, క్యాపిటల్ లెటర్స్లో హోమ్ అని రాయండి. కింద పాత్ కాపీ చేయండి, వేరియబుల్ వాల్యూలు ఇక్కడ పేస్ట్ చేయాలా? పేస్ట్ చేయండి అక్కడ. ఓకే కొట్టండి. ఓకే కొట్టండి కింద కూడా. ఓకే,
ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి రండి. ఇందాక ఓపెన్ చేశాం కదా. Yeah. జావా సి కొట్టండి, ఎంటర్ కొట్టండి. ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. Yeah. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వచ్చింది కదా, జావా అవును. స్పేస్ హైఫన్ స్పేస్ ఐఫోనా? హైఫన్ అండర్ స్కోర్ కాదు, హైఫన్ ఓకే. వర్షన్ VERSION ఎంటర్ కొట్టండి. చూడండి ఇక్కడ 1.82 మీ వర్షన్ కూడా చూపిస్తుంది కదా. Yeah. ఓకే, డన్. ఇప్పుడు మనం అట్లాసిన్ డౌన్లోడ్ చేసాం కదా సాఫ్ట్వేర్, అది క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేద్దాం. కింద డౌన్లోడ్స్లో ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. రన్ అవుతుంది. సార్ బ్రౌజర్ మినిమైజ్ చేయండి, రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో చూద్దాం. ఇది క్లోజ్ చేయండి, ఇది అవసరం లేదు. కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ అవసరం లేదు. సారీ ఫర్ లేట్ జాయినింగ్ అండి. నో ప్రాబ్లం, జస్ట్ ఇన్స్టాలేషన్ చూపిస్తున్నాను. జావా ఇప్పుడే ఇన్స్టాల్ చేసాము, సెషన్ రికార్డ్ చేసాము, పర్లేదు. అది అవ్వట్లేదు, ఒకసారి డౌన్లోడ్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే, ఇది జస్ట్ అట్లాసిన్ జీరా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసాము, ఇన్స్టాలేషన్ చూపిస్తున్నాను ఇవాళ. ఓకే. సెషన్ రికార్డ్ అవుతుందండి, మీరు తర్వాత మళ్ళీ వెంకట్ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ స్లోగా ఉందా, ఓపెన్ అవ్వట్లేదు, అర్థం కాలేదు. ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయింది అనుకుంటా. ఇది కాదు, ఇది క్లోజ్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. రన్ అవ్వట్లేదు. డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఎందుకు రన్ అవ్వట్లేదు? ఒకసారి దాన్ని అది తిరుగుతానే ఉంది ఇప్పుడు. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి స్క్రీన్. డౌన్లోడ్స్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి దాని మీద.
ఆగిపోయింది అనుకుంటా. అయిపోయింది. ఓ అట్లయితే ఇంకొకటి డౌన్లోడ్ చేయండి లేకపోతే. బ్యాక్ రండి. అదే పేజ్లో బ్యాక్ రండి డౌన్లోడ్. ఓకే, మళ్ళీ వెళ్ళండి డౌన్లోడ్ జీరోస్. దీనే చేయమంటారా? డౌన్లోడ్ జీరా సాఫ్ట్వేర్. కిందకి రండి. అక్కడ మీ ఓఎస్ సెలెక్ట్ చేయండి. డౌన్లోడ్. రికమెండెడ్ ఫర్ జాబ్. ఈ రెండిట్లో ఇది ట్రై చేద్దాం. రెండు సేమ్ వర్షన్ అండి. 8.13.1. ఓకే, ఈఎక్సీ ఫైలే కదండి? ఏఎక్సీ ఫైలే. అదే మరి ఎందుకు మీ దాంట్లో అవ్వలేదు అర్థం కాలేదు. అదే ప్రాపర్గా డౌన్లోడ్ అవ్వలేదా ఏంటని. సార్ సిస్టమ్ ప్రొసెసర్ కూడా ఏమైనా మ్యాటర్ చేస్తుందా? అలా ఏం ఉండదండి. ఓకే, ఇది లేటెస్ట్ కొత్త సాఫ్ట్వేర్. అది లేటెస్ట్ ల్యాప్టాప్, కొత్త ల్యాప్టాప్. ఓకే i3 నుంచి ఉంటుంది. కొత్త ల్యాప్టాప్స్ అంటే i3 నుంచి i5 i7 కదా వాడేది. అవునవును. ప్రాబ్లం ఏం ఉండదు. అది ఎందుకో ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సాత్విక్ 1 ఎవరో కెమెరా ఆఫ్ చేయండి.
ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. Yeah. కిందది ఓపెన్ అవ్వట్లేదండి ఇది. ఇది మీకేమన్నా అలో యాక్సెస్ ఏదన్నా అలాంటి లేదే ఇది. సెక్యూరిటీ ఏదన్నా అలో చేయట్లేదా ఏంటి ఇన్స్టలేషన్కి? లేదండి, చాలా సాఫ్ట్వేర్ వరకు నేను ఇన్స్టాల్ చేసి పెట్టినా ఆల్రెడీ. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. సేమ్ ఇష్యూ అలానే వస్తుంది. ఒక్క నిమిషం, నేను మీకు మీ మెయిల్ ఐడి ఒకసారి పింగ్ చేయండి. నేను ఇంకొక సాఫ్ట్వేర్ పంపిస్తాను, అది డౌన్లోడ్ చేద్దరు. ఓకే. దాంట్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని మీకు 8.5.8 నేను పంపిస్తాను. ఇదేండి మెయిల్ ఐడి. ఎంకి ఒక 2 మినిట్స్ అండి. ఇది ఒక్కసారి చూద్దాము. ఇది అవ్వకపోతే గనక మనం రెగ్యులర్‌గా ప్రాజెక్ట్ క్రియేషన్ ఇవి చూద్దాము. ఇన్‌స్టాలేషన్ రేపు చూద్దాం. ఓకే. మెయిల్ చేసారా? ఏంటండి? పంపిస్తాను కదా. నేను చేస్తున్నాను. అప్‌లోడ్ అవుతుంది ఇది ఫైల్. ఒకసారి పంపించాను చూడండి.
జీమెయిల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. పంపించండి మెయిల్. బ్రో ఒకసారి జీమెయిల్ ఓపెన్ చేయండి. హలో, వినిపించలేదా? జీమెయిల్ ఓపెన్ చేయండి ఒకసారి. జీమెయిల్లో వస్తుంది చూడండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకా ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. వినిపిస్తుందండి ఇప్పుడు? అదే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. ఐ థింక్ మీ దగ్గర ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. హలో, ఒకసారి ఈ పేజ్ నుండి రిఫ్రెష్ చేయండి సార్. షేర్ చేస్తున్నారండి స్క్రీన్? షేర్ చేసినాను ఆల్రెడీ. నేను షేరింగ్ ఏం కనపట్లేదు. ఒకసారి రీషేర్ చేయండి. ఓకే, షూర్. హోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్. ఓకే మళ్ళీ ఒకసారి హోస్ట్. ఇప్పుడు చూడండి. డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ అయింది. ఇక్కడికి ఆపారు. ఇంటర్నెట్ బాగా స్లో ఉన్నట్టుంది మీ వైపు. ఒక్క నిమిషం. సో ఈ రేపు ఇన్స్టాలేషన్ చూపిస్తాను. రేపు ఆ ఇన్స్టాలేషన్ సింపులే. జస్ట్ మనకు పోర్ట్స్‌ను, ఒక పాత్స్, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ 2 ఎలా సెట్ చేసుకోవాలి, ఏం చూసుకోవాలి, ఇనిషియల్‌గా అడ్మిన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, లైసెన్సింగ్ ఎలా చేయాలనేది అది చూపిద్దామని వెయిట్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది వర్కౌట్ కాలేదు. సో ఇవాళ మనం ఏంటంటే జస్ట్ మనం ఎలా ప్రాజెక్ట్ క్రియేషను ఇవి వరకు చూద్దామండి. రేపు ఓకే. ఇన్స్టాలేషన్ మళ్ళీ రిపీట్ చేద్దాం. యాహ్! సో ఇనిషియల్‌గా ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి కాబట్టి
సో క్రియేట్ ఏ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు నో మ్యాటర్ అండి. ఇక్కడ మీరు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా, క్యాన్వన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా ఏమేం కాదు. మిమ్మల్ని రేపు రియల్ టైమ్‌లో జస్ట్ మీకు నాకొక ప్రాజెక్ట్ సెటప్ చేయమన్నప్పుడు, మనం ఇది క్లిక్ చేసి జస్ట్ క్రియేట్ క్లిక్ చేస్తే అది వస్తుంది కదండి. క్రియేట్ క్లిక్ చేస్తే అదొస్తది. సో ఇక్కడేంటంటే ప్రాజెక్ట్‌కి డిఫాల్ట్ ఇష్యూ టైప్స్ అని అంటున్నాం. మనం రైట్ చేసే ఈ స్టోరీస్ కానీ, ఎపిక్స్ కానీ డిఫాల్ట్‌గా కొన్ని ఇస్తుంది అది. సౌండ్ వర్క్‌లో వచ్చేసి డిఫాల్ట్ వర్క్‌లో వచ్చేసి టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్ అండి. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే మనం ఏదైనా వాళ్ళు జనరల్‌గా క్లయింట్ చెప్తారు. ప్రాజెక్ట్ నేము, కీ ఇవ్వాలా, ఇలా ఉండాలి. స్పెసిఫికేషన్ ఉంటది. వాళ్ళు ఇవ్వకపోతే మనం డెఫినిట్‌గా అడుగుతాం ప్రాజెక్ట్ నేమ్ ఏంటని. ప్రాజెక్ట్ నేమింగ్ కన్వెన్షన్. నేమింగ్ కన్వెన్షన్ డెఫినిట్‌గా ఫాలో అవుతారు. ఇదేంటంటే కీ ఏంటంటే ఇది మనకి బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో సేవ్ ఒక యూనిక్ ఫీచర్ తోటి, యూనిక్ ఐడి తోటి సేవ్ అవుతుంది కదా! దీంతో రీడ్ అవుతుందండి. ప్రాజెక్ట్ నేమ్‌తో రీడ్ అవ్వదు. సో ప్రాజెక్ట్ కీ అనేది ఎప్పుడు యూనిక్‌గా ఉంటది. సో ప్రాజెక్ట్ కి అదే తీసుకుంటుందండి ఆటోమేటిక్ గా. అంటే ఫస్ట్ అదే లెటర్స్ తీసుకుంటుంది. తీసుకుంటుంది. అదే తీసుకుంటుంది. అది కాకుండా మనం కూడా ఎడిట్ చేసి ఇవ్వచ్చు ఇంకా. ఓకే. హ్మ్. నిమిషం. సారీ వినోద్, కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ అయిపోయినాను. ఒకసారి అది ఇన్‌స్టాల్ అవుతుందా? ఒక్క నిమిషం. డౌన్‌లోడ్ అవుతుందా? లెట్ మీ చేస్తున్నా. మేక్ యూ హోస్ట్. ఒకసారి షేర్ చేయండి. ఇన్‌స్టాల్ అవుతే గనుక వాళ్ళ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేద్దాం. సో దట్ అందరూ సెటప్ చేసుకుంటే Sure. ప్రాజెక్ట్స్, ఇష్యూస్ అన్నీ చూడొచ్చని. Now you can see my screen. ఒకసారి మళ్ళీ డౌన్‌లోడ్ చేయండి అది. Yeah, ఇది క్లిక్ చేయండి. ఇది అవుతుంది కదా. ఒక 20 మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తానండి సెషన్. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత స్టాప్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. యెస్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ కొట్టకండి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్ అంటే అవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ తీసుకొని అదే ఇన్‌స్టాల్ చేస్తుంది. కస్టమ్ ఇన్‌స్టాలేషన్ అంటే పోర్ట్ నంబర్స్, మనం ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీస్ మనం స్పెసిఫై చేయొచ్చండి కస్టమ్ ఇన్‌స్టాలేషన్ అంటే. అప్‌గ్రేడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టాలేషన్ అంటే ఆల్రెడీ మీ దగ్గర జీరా ఇన్‌స్టెన్స్ రన్ అవుతుంటే ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టెన్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామండి. యాస్ ఆఫ్ నౌ డిఫాల్ట్ అంటే అది దానంతట అదే డిఫాల్ట్ పోర్ట్ నంబర్స్ అవన్నీ సెర్చ్ చేసుకొని తీసుకుంటది కదా! లెట్ మీ షో యూ కస్టమ్ ఇన్‌స్టాలేషన్. మీరు కస్టమ్ ఇన్‌స్టాలేషన్ సెలెక్ట్ చేయండి. అంటే ఐడియా కోసం చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాత్ ఇస్తుంది చూడు. సి యూజర్స్ టెంప్ అట్లాస్ అండ్ జీరా. అక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది మన జీరా ఇన్‌స్టాలేషన్.
మీరు కావాలంటే బ్రౌజ్ కొట్టి మీకు నచ్చిన పాత్లో సెటప్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మనం అక్కడ వదిలేద్దాం. నెక్స్ట్ కొట్టండి. అది ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ పైన చూడండి. ఒక్క నిమిషం బ్యాక్‌కి రండి. సో సెలెక్ట్ ద ఫోల్డర్ వేర్ యూ వుడ్ లైక్ టు జీరా సాఫ్ట్‌వేర్ టు బి ఇన్‌స్టాల్డ్. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ ఇది. సో ఇది నెక్స్ట్ కొట్టండి. ఇది ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ అయిపోయింది ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది హోమ్ డైరెక్టరీ అండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఇష్యూస్‌లో మనం ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేసాం అనుకోండి. ఆ స్టోరీలో అటాచ్‌మెంట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా బ్యాకప్ ఇన్ఫర్మేషన్ గానీ, ప్లగిన్ ఇన్ఫర్మేషన్ గానీ, ఇండెక్సెస్ ఇన్ఫర్మేషన్ గానీ ఇవన్నీ స్టోర్ అయ్యే ప్లేస్ అండి. ఇక్కడ డేటాబేస్ కాన్ఫిగ్ ఇవన్నీ కూడా స్టోర్ అయ్యే ప్లేస్ అండి ఇది. ఇది హోమ్ డైరెక్టరీ అంటారు. ఇది కూడా అక్కడే ఇన్‌స్టాల్ అవుతుంది. అదే ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. నెక్స్ట్ కొట్టండి. ఓకే. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి. ఇక్కడ పోర్ట్ అండి. ఇప్పుడు మనము యూఆర్ఎల్‌లో యాక్సెస్ చేయడానికి డిఫాల్ట్ పోర్ట్ ఉంటుంది. 8080 వచ్చేసి జీరా ఇన్‌స్టాలేషన్‌కి డిఫాల్ట్ పోర్ట్ 8080 అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు 8080 కాదు నేను వేరే పోర్ట్ యూజ్ చేసుకుంటాను అనుకుంటే సెట్ కస్టమ్ అని సెలెక్ట్ చేయండి ఒకసారి. ఈ 8080 ఖాళీ లేకపోతే మీరు ఇక్కడ కస్టమ్ పోర్ట్ 8081 గానీ, 82 గానీ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇది ఫ్రెష్ ల్యాప్‌టాపే కాబట్టి 8080తో కంటిన్యూ అయిపోదాం. ఓకే. అలో యాక్సెస్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. అక్కడ మీకు చూడండి ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ, హెచ్‌టిటిపి పోర్ట్ 8080 మీకు ఆ పాత్‌లు అవన్నీ చూపిస్తుంది. ఇన్‌స్టాల్ కొట్టండి. ఇన్‌స్టాల్. సపోజ్ ఆ పోర్ట్ నంబర్ వేరే ఎవరికైనా అలొకేట్ అయితే మనము అసైన్ చేసుకోవచ్చు అంటే 8082 అలా. 8082 ఇప్పుడు ఆ పోర్ట్ నంబర్ తోటి జనరల్‌గా జెన్కిన్స్ అవి కూడా వాడుతా ఉంటాం. అది ఓకే. అలొకేట్ అయిందనుకోండి పోర్ట్ నంబర్ మనం వేరేది అలొకేట్ చేసుకుంటాం. అది ఎర్రర్ త్రో ఓకే. చేస్తుంది. ఆ పోర్ట్ నంబర్ ఆల్రెడీ యూజ్డ్ అని. మనం 8081 గానీ, 82 గానీ ఇచ్చుకుంటాం. అంటే డిఫాల్ట్‌గా అది 8080 తీసుకుంటుంది. జీరాకి డిఫాల్ట్ 8080. ఓకే. ఇంటర్వ్యూలో అడిగినా గానీ డిఫాల్ట్ పోర్ట్ ఫర్ జీరా అంటే 8080 అంటాం. ఓకే. కాన్ఫిడెన్స్‌కి వచ్చేసి 8090 ఇట్లా డిఫాల్ట్ పోర్ట్స్ ఇచ్చారు. అది కస్టమైజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు వేరే చేంజ్ చేసి. నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు టామ్ కార్డ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ పక్కన పెట్టండి. ఇది మినిమైజ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం ఇన్‌స్టాలేషన్ చేసిన ఫోల్డర్‌కెళ్ళండి. సి ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకి ఫినిష్ కొట్టండి ఇక్కడ కింద. అది స్టార్ట్ అవుతా ఉంటుందిలెండి. అలో యాక్సెస్ కొట్టండి.
ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ 8080 పోర్ట్ తీసుకుందా, అది పోర్ట్ నెంబర్. ఓకే. ఆ యూఆర్ఎల్తో కాల్ అవుతుంది. లోకల్ హోస్ట్ కోలన్ 8080 ఇస్తే వస్తుంది. రియల్ టైంలో ఏంటంటే ప్రాక్సీ సెట్టింగ్స్లో మనం ప్రాక్సీ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తాం. రియల్ టైంలో ఏంటంటే లోకల్ హోస్ట్ అది ఉండదు, క్లయింట్ నేమ్ తోటి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళే డైరెక్ట్ పోర్ట్స్ పంపిస్తారు కదా. డైరెక్ట్గా యూఆర్ఎల్ పెడతారు. ఈ పోర్ట్ నెంబర్కి ప్రాక్సీ యూఆర్ఎల్ పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే చూడండి, సెట్ ఇట్ ఫర్ మీ అంటేనేమో డెమాన్స్ట్రేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఎన్విరాన్మెంట్. పర్సనల్ సెట్టింగ్స్ కంటే సెట్ ఇట్ ఫర్ మీ అంటే దానంతట అదే సెటప్ చేస్తుంది. అదే కనుక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఐ విల్ సెట్ ఇట్ అప్ మై సెల్ఫ్ అని అడుగుతుంది. ఇది సెకండ్ సెలెక్ట్ చేయండి మీరు. కిందకు వచ్చి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి డేటాబేస్ కనెక్షన్ అండి. ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా డేటాబేస్లో సేవ్ అవ్వాలి. సో ఒకసారి సెకండ్ సెలెక్ట్ చేయండి. మీకు ప్రొడక్షన్కి డేటాబేస్కి ఇక్కడ డేటాబేస్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ మీ సిస్టంలో డేటాబేస్ లేదు. ఇవి ఉన్న డేటాబేసెస్ అన్నీ ఇవి ఉంటాయండి. ఇప్పుడు మీరు MySQL కానీ లేకపోతే MySQL సర్వర్ కానీ, ఒరాకిల్ కానీ, అరోరా పోస్ట్ బేస్ SQL కానీ, ఇవే డేటాబేస్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ప్రొడక్షన్లో మీరు ఏ డేటాబేస్ అయితే వాడతారో ఆ డేటాబేస్ డీటెయిల్స్ మనకి ఇస్తారు. ఇప్పుడు డేటాబేస్ MySQL సెలెక్ట్ చేయండి. సపోజ్ MySQL ఏదో ఒకటి పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇక్కడ హోస్ట్ నేమ్ ఇవ్వాలి. ఆ డేటాబేస్ యొక్క హోస్ట్ నేమ్ కానీ IP అడ్రస్ కానీ ఇస్తారు మనకి, వాళ్ళే ఇస్తారు క్లయింట్. ఇక్కడ పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుంది, లేకపోతే పోర్ట్ నెంబర్ చేంజ్ అయితే వాళ్ళు ఇస్తారు. డేటాబేస్ నేమ్ ఉంటుంది, మన టేబుల్ నేమ్, డేటాబేస్ నేమ్. తర్వాత డేటాబేస్కి క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఆ క్రెడెన్షియల్స్ ఇస్తారు మనకి రియల్ టైంలో. ఇప్పుడు కూడా మీకు మీ సిస్టంలో కనుక ఏదో ఒక డేటాబేస్ ఉంటే నేను ఈ డేటాబేస్ ఎలా సెటప్ చేయాలో చూపించేవాడిని. బట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు డేటాబేస్ సెటప్ చేసి మీకు అదంతా చూపించాలంటే కష్టం. బిల్ట్ ఇన్ పెట్టేసేదా? బిల్ట్ ఇన్ పెట్టండి. బిల్ట్ ఇన్ అంటే వాళ్ళు ఒక డిఫాల్ట్ డేటాబేస్ ఇస్తారనమాట. H2 దాని పేరు, బిల్ట్ ఇన్ డేటాబేస్. నెక్స్ట్ కొట్టండి. ఓకే. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 minutes. ఓకే. మీకు అక్కడ కింద లింక్ ఉంది చూడండి, కనెక్టింగ్ టు జీరా డేటాబేస్ అని. డేటాబేస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఆ లింక్ లో క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ కూడా వస్తుంది. అర్థం కాలేదండి. ఇక్కడ కనెక్టింగ్ టు జీరా డేటాబేస్ అని, కనెక్టింగ్ జీరా టు డేటాబేస్ అని అది లింక్స్ ఓపెన్ చేయండి నెక్స్ట్ ట్యాబ్ లో. ఈ డాక్యుమెంటేషన్ లో మీకు ప్రొడక్షన్ లో జీరా డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తారో మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంటుందండి మొత్తం. ఓకే. ఇక్కడ కింద చూడండి, కిందకి రండి ఒకసారి. వాళ్ళు స్క్రీన్ షాట్స్ తో సహా నీట్ గా పెట్టారు ప్రొడక్షన్ ఎలా చేయాలి. రండి కిందకి రండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రొడక్షన్ డేటాబేస్లో ఏ డేటాబేస్లో ఈ టెస్ట్ కనెక్షన్ ఎలా సెట్ చేయాలి, MySQLకి కనెక్టింగ్ డ్రైవర్స్ ఎక్కడ సెట్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇస్తారు డేటాబేస్కి సంబంధించి. ఓకే. కిందకి రండి ఇంకొంచెం. నేను ఇది కావాలంటే మీకు రియల్ టైంలో కావాలంటే ఇది డాక్యుమెంటేషన్ నేను ప్రిపేర్ చేసిస్తాను, ఎలా అనేది ఎక్కడ డ్రైవర్ ప్లేస్ చేయాలి, ఏ ఫోల్డర్లో ప్లేస్ చేయాలి అనేది. ఓకే. ఓకే, పక్క ట్యాబ్కి వెళ్ళండి ఒకసారి, అది సెటప్ అయిన చూద్దాం. ఈలోపు ఒకసారి మనకి ఇన్స్టాలేషన్ డైరెక్టరీలోకి వెళ్ళండి. ఒకసారి ఫోల్డర్ కింద ఫోల్డర్లో ఓపెన్ చేయండి, అది ఇన్స్టాల్ అయిన ఫోల్డర్కి. ఇది మన సి డైరెక్టరీలో సి ఫోల్డర్లోకి వెళ్ళండి ఒకసారి. యూజర్స్లోకి వెళ్ళండి, టెంప్లోకి వెళ్ళండి, అట్లాసియన్ ఫోల్డర్. ఇదిగోండి, ఇది కిందది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ జీరా అనేది. అప్లికేషన్ డేటా అనేది హోమ్ డైరెక్టరీ అంటారు. జీరాలోకి వెళ్ళండి ఒకసారి. బిన్లోకి వెళ్ళండి, థర్డ్ ఫోల్డర్ బిన్. ఇక్కడ కిందకి రండి ఒకసారి. ఇక్కడ చూడండి, కింద స్టార్ట్ జీరా అని విండోస్ బ్యాచ్ ఫైల్ ఉంటుంది కదా, ఇదే దాని కింద అది. ఇది మనం స్టార్ట్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు కింద బార్లో మీకు ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయింది చూడండి, అంటే క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ లాగా ఓ వైట్ కలర్ లో ఒకవైపు ఉంది చూడండి, అది ఓపెన్ చేయండి. అది కాదు, అక్కడ కాదండి, ఇది క్లోజ్ చేయండి. టామ్ క్యాట్ సర్వర్. టామ్ క్యాట్ సర్వర్. ఆ స్టార్ట్ జీరా అనేది విండోస్ బ్యాచ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుందండి. టామ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేస్తుంది, జీరా సర్వర్ని. ఇది క్లోజ్ చేస్తే కనుక జీరా పనిచేయదండి, ఇది ఉండాలి మనకు విండోస్. ఓకే, ఇది మినిమైజ్ చేయండి. ఇది చూడండి, కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. స్టార్టింగ్ జీరా అని అది ఎంత చూపిస్తుంది, బిల్డ్ నెంబరు అదంతా ప్రతిదీ. సో సర్వర్ ప్రిపరేషన్ లో టామ్ క్యాట్ చేసుకుంటా ఉంటుంది మొత్తం. సో ఇది మినిమైజ్ చేయండి ఎంతవరకు, ఇది అవసరం లేదు ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు జీరా వర్క్ అయిపోయింది అనుకోండి, కిందకి రండి. ఇక్కడ విండోస్ బ్యాచ్ ఫైల్ స్టాప్ జీరా అని ఉంటుంది, ఇక్కడ స్టాప్ జీరా విండోస్ బ్యాచ్ ఫైల్. ఇది మనం విండోస్ సెటప్ కాబట్టి ఇది. అదే కనుక మీరు లైనక్స్ లో సెటప్ చేస్తుంటే మీకు దానిపైన ఉంది చూడండి, స్టార్ట్ జీరా .sh, స్టాప్ జీరా .sh, లైనక్స్ ఫైల్స్, షెల్ ఫైల్స్ అవి. అది లైనక్స్ లో కనుక అయితే ఆ ఫైల్ రన్ చేయాలి. స్టాప్ చేయాలంటే కనుక స్టాప్ జీరా .sh అని కింద ఉంది చూడండి, లైనక్స్ ఫైల్, sh ఫైల్. అది కాదు, దాని కింద ఇంకా కిందకి రండి. అది ఇది లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తుంటే ఈ ఫైల్ రన్ చేయాలి స్టాప్ చేయడానికి జీరాని. ఓకే, విండోస్ అయితే ఇప్పుడు మీరు ఆపేయాలనుకుంటే స్టాప్ జీరా రన్ చేసి అప్పుడు షట్ డౌన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇది కాదండి, ఈ బ్రౌజర్ కూడా కాదు, మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ చేసినట్టున్నారు. రైట్, ఇప్పుడు అప్లికేషన్ టైటిల్ జీరానే వదిలేసేయండి. ఇప్పుడు చూడండి కింద ప్రైవేట్, మన ఆర్గనైజేషన్ కాబట్టి మనం ఎప్పుడు ప్రైవేటే పెట్టుకుంటాము. ఆ బేస్ యూఆర్ఎల్ ఇక్కడ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ లెట్ ఇట్ బి, మనం వదిలేద్దాము. ఇక్కడ పైన ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్ యువర్ డేటా. మీ దగ్గర ఆల్రెడీ పాత ఇన్స్టెన్స్ యొక్క బ్యాకప్ ఉంటే ఇంపోర్ట్ యువర్ డేటా అనేది పైన బ్లూ కలర్ లో ఉంది చూడండి, అది క్లిక్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఏం చెయ్యము, అది మన దగ్గర డేటా ఏం లేదు కాబట్టి
నెక్స్ట్ కొట్టాలి ఇంకా. ఇప్పుడు లైసెన్స్ జనరేట్ చేయాలండి. మన ట్రయల్ లైసెన్స్ జనరేట్ చేయాలంటే ఇక్కడ కింద బ్లూ కలర్లో జనరేట్ ట్రయల్ లైసెన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. జీమెయిల్తో లాగిన్ అవ్వండి. కంటిన్యూ విత్ జీమెయిల్ కొట్టండి. క్రియేట్ అకౌంట్. ఇక్కడ చూడండి, మన ప్రోడక్ట్ జీరా సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రోడక్ట్ దగ్గర చూడండి చాలా ఉన్నాయి. జీరా సర్వీస్ డెస్క్, కోర్, ఇంటిగ్రేషన్, మ్యాక్రో, కాన్ఫ్లుయెన్స్, క్రౌడ్, క్రూషబుల్, ఫిష్ ఐ, ఇన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి జీరా వాళ్ళవి. ఓకేనా, జీరా సాఫ్ట్వేర్ ఒకటి సెలెక్ట్ చేసి కిందకి రండి ఒకసారి. ఓకే, కిందకి రండి. ఇక్కడ మనం ఏంటి ఇన్స్టాల్ చేసింది జీరా సర్వర్ కదా, సెలెక్ట్ జీరా సర్వర్ కొట్టండి. డేటా సెంటర్ అయితే డేటా సెంటర్ కొడతాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి హై పర్ఫార్మెన్స్ అండర్ హై లోడ్ అండ్ పీక్ టైమ్స్, డిజాస్టర్ రికవరీ ఇవన్నీ ఉంటాయి డేటా సెంటర్కి అయితే. మామూలుగా అయితే జీరా సర్వర్ అయితే మామూలు సింగిల్ నోడ్లోనే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ పేరు ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి. ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి ఇచ్చేసింది. XYZ ఏదో ఒకటి చెప్పండి, నాకు ఏదో ఐడియా లేదు. విప్రో ఇచ్చేయండి. VLR ఇవ్వండి. VLR అని ఇచ్చండి. VLR ఇచ్చేయండి. VLR ఇచ్చేయండి. ఇక్కడ యువర్ ఇన్స్టెన్స్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అంటున్నారు. మనం ఇప్పుడే కదా సెట్ చేస్తుంది. నాట్ ఇన్స్టాల్ ఎట్ కొట్టండి. కింద టాప్ రేడియో బటన్ సెలెక్ట్ చేయండి. ఓకే, మన సర్వర్ ఐడి అదే రీడ్ చేసింది. కిందకి రండి, జనరేట్ లైసెన్స్ కొట్టండి. సో ఎస్ కొట్టండి. ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యూ విష్ టు ఇన్స్టాల్ లైసెన్స్ కీ ఆన్ ఫాలోయింగ్ సర్వర్. ఆ సర్వర్ లోకల్ హోస్ట్ అనే మన సర్వర్ పేరు తెచ్చేసింది కదా, ఎస్ కొట్టండి. సో మన లైసెన్స్ కీ వచ్చేసింది. నెక్స్ట్ కొట్టండి. దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అండి. ఎవ్రీ 30 days కి రెన్యువల్ చేసుకోవచ్చు. రేపటి క్లాస్కి మీ అందరూ మీ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసి ఉంచండి. ఏదన్నా డౌట్ వస్తే నేను చెప్తాను. సో కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ని డేటా పోకుండా ఎలా అప్గ్రేడ్ చేయాలి అవన్నీ మనం చూస్తాం. రికార్డింగ్స్ ఉన్నాయన్నా? హలో, చెప్పండి. రికార్డింగ్స్ ఉన్నాయన్నా? ఈ సెషన్ రికార్డ్ అవుతుంది. ఈ సెషన్ వెంకట గారి దగ్గర తీసుకోండి, ఆయన షేర్ చేస్తారు.
ఓకే ఓకే సాఫ్ట్వేర్ మెయిల్ చేస్తారన్నా మాకు. ఆ సాఫ్ట్వేరా? అది ఏం లేదండి. నేను ఇప్పుడు మీకు ఆ సాఫ్ట్వేర్ అది ఆన్లైన్లో కూడా ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పాత వర్షన్స్ కూడా. నేను మీకు చూపిస్తాను ఆ పేజ్లో. 8.13.2. ఒకసారి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, ఇందాక మనం డౌన్లోడ్ చేసిన వర్షన్ దగ్గరికి. దీంట్లోకి వెళ్ళండి, బ్యాక్కి రండి. దీంట్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ జీరా సాఫ్ట్వేర్ వర్షన్ కొట్టండి. కిందకి రండి ఒకసారి. అక్కడ కాదు, ఇంకొంచెం కిందకి రండి. ఇక్కడ మీరు కొంచెం పైకి రండి సార్, కొంచెం. ఇక్కడ ఓల్డర్ వర్షన్స్ అని ఇక్కడ రైట్ సైడ్ మీకు ఉంది చూడండి. అక్కడ ఓల్డర్ వర్షన్స్ అక్కడ సెలెక్ట్ చేయండి. అది క్లిక్ చేయండి. అక్కడ కాదు, అది అవసరం లేదు, ఓల్డర్ వర్షన్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. గెట్ స్టార్టెడ్ కాదండి, ఓల్డర్ వర్షన్ క్లిక్ చేస్తే అది వస్తుందండి. అదే చేశాను, ఓల్డర్ వర్షన్ క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ కొట్టండి. అది కాదు, చూస్ అనదర్ వర్షన్ కింద ఉంది చూడండి. కింద మీకు ఒక లింక్ ఉంది. అది తీసేసినట్టున్నాను. రిలీజ్ నోట్స్ ఇక్కడ 8లో కొట్టండి. షో డీటెయిల్స్ లో 8లో కొట్టండి. అది కాదు, షో డీటెయిల్స్ దగ్గర కొట్టండి. ఇక్కడ చూడండి, కిందకి రండి. ఇక్కడ 8.5.1 నేను ఏదో చేసినట్టున్నాను. ఆ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి సైట్ ని. కిందకి రండి, ఇంకా కిందకి రండి. ఇదిగోండి 8.5. ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోండి, అన్ని లాంగ్ టర్మ్ సపోర్ట్. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు. డౌన్లోడ్ క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో మీ విండోస్ 64 అనే ఓఎస్ సెలెక్ట్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది. మనం 5.1 చేసినాం అనుకుంటా. 5.1 దాని మీద ఒకసారి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పైన చూస్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర చేంజ్ చేయండి, విండోస్ 64. రైట్, ఇక్కడ అగ్రి కొట్టి సబ్మిట్ కొడితే డౌన్లోడ్ అవుతుందండి, అంతే. ఓకేనా? అది పర్లేదు. మన అటాచ్మెంట్ ట్యాబ్కి వెళ్ళండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టుంది, ఆ ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేయాలి మనం. ఫస్ట్ అడ్మిన్ అకౌంట్ ఉండాలి కదా, అన్ని అడ్మిన్ ఇచ్చేసేయండి. అవునండి, అడ్మిన్ ఇచ్చేసేయండి, ఈజీగా గుర్తుంది. అడ్మిన్ అని టైప్ చేసి అడ్మిన్ అని టైప్ చేయండి. ఓకే, స్మాల్ లెటర్స్ ఇవ్వండి మొత్తం. ఓకే. కింద కూడా admin@gmail.com. పర్లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, న్యూ అకౌంట్ క్రియేట్ అవుతుందా? ఏం క్రియేట్ అవ్వదండి, ఏమి అవ్వదు. gmail.com. కింద యూజర్ నేమ్ కూడా అడ్మిన్ ఇచ్చేసేయండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా. పాస్వర్డ్ కూడా అడ్మిన్ ఇచ్చింది. 1 తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ యూజర్ కి అడ్మిన్ అట్లా పెట్టుకుందాం. ఓకే ఓకే, అడ్మిన్ పాస్వర్డ్ కూడా అదే ఇచ్చుకోండి. జస్ట్ ఒక అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవుతున్నాం. ఓకే. నెక్స్ట్ కొట్టండి. లేటర్ కొట్టండి, ఫినిష్ కొట్టండి.
ఇది నోటిఫికేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనం తర్వాత కాన్ఫిగర్ చేద్దాం అవి. ఓకే. ఫినిష్ కొట్టండి. ఇన్స్టాలేషన్ అయిపోయిందండి, ఇంకా సెటప్ మనకి వచ్చేస్తుంది. సో పేజ్ రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయండి ఒకసారి, స్టక్ అయినట్టు. అదే యూఆర్ఎల్ పక్కన ఒక రౌండ్గా ఒకటి ఉంది కదా పైన, అది క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా వెల్కమ్ టు జీరా అని. ఇన్ని లాంగ్వేజెస్లో జీరా అవైలబుల్గా ఉందండి. సో మనం ఇంగ్లీష్ ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. దేర్ ఆర్ మల్టిపుల్ లాంగ్వేజెస్, అన్ని కంట్రీస్ వాడతాయి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్. కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ కొట్టేయండి. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఫ్రమ్ డెవలప్మెంట్ నెక్స్ట్ కొట్టండి. డిఫాల్ట్ గా ఇవి వస్తాయి, సెలెక్ట్ కొట్టండి. ఓకే. ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఏదో ఒకటి. నెక్స్ట్ కొట్టండి. మీకు కీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం 10 క్యారెక్టర్స్ ఉంటాయి. డిఫాల్ట్ గా అదొక కీ ఇస్తుంది. ఇప్పుడు ఏదైనా క్లయింట్ స్పెసిఫిక్ గా అదే కీ కావాలన్నప్పుడు అది చేంజ్ చేస్తాం, లేకపోతే మామూలుగా వచ్చిన కీనే తీసుకుంటాం. ఎలా చేంజ్ చేస్తామండి? అక్కడ కింద మీరు ఎఫ్ఐఆర్ దగ్గర చేంజ్ చేయండి. ఇంకోటి లెటర్ ఏదైనా యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఓకే. మీరు వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కీ చేంజ్ చేయకూడదండి. వెన్ ఎవర్ మీరు క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ ప్రాజెక్ట్ సెటప్ అయిపోయిన తర్వాత ఎప్పుడు చేంజ్ చేయకూడదు. ఓకే. ఓకే. ఎందుకంటే డేటాబేస్ లో టేబుల్స్ కరెక్ట్ అయిపోతాయి. కీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డేటాబేస్ లో సేవ్ అయ్యేదంతా టేబుల్స్ రూపంలో బేస్డ్ ఆన్ దిస్ కీనే సేవ్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రాజెక్ట్ సెటప్. సో ఇప్పటి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఏం డౌట్స్ లేవు అంటే రేపు ఒకసారి మీరు మీ ల్యాప్టాప్స్ లో ఇన్స్టాలేషన్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అవుతాం. ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు క్లియర్ చేద్దాం ఫస్ట్ 10 minutes లో. ఓకే. ఓకేనా? రేపు మనం ప్రాజెక్ట్ సెటప్ ఎలా కస్టమైజ్ చేయాలి, ఇష్యూస్ ఏంటి, వర్క్ ఫ్లోస్ ఎలా సెటప్ చేయాలి, ఇవి చూద్దాం. ఓకే సార్. యా. ఫస్ట్ యాక్చువల్ గా 30 minutes మిస్ అయ్యండి. ఫస్ట్ యాక్చువల్ జీరా ఇన్స్టాల్, ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసుకుంటారు, జీరా ఇన్స్టాల్ చేశారు కదా? అవునండి. జావా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. జావా ఇన్స్టాలేషన్ రికార్డింగ్ లో ఉంటుంది. ఒకసారి మీరు రికార్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రికార్డింగ్ ఉందండి. ఓకేనా? ఓకే. ఓకే సార్. రికార్డింగ్ ఫాలో అయిపోవచ్చా జావాలో ఇన్స్టాల్ కి? రికార్డింగ్ ఫాలో అయిపోవచ్చు. ఓకే. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు క్లాస్ లో మళ్ళీ చూద్దాం, ఎవరికైనా డౌట్ ఉంటే. ఓకే. ఓకే సార్, రైట్.
థ్యాంక్ యూ అండి. ఎండ్ చేసాను మీటింగ్. సో ఇది స్టాప్ జీరాని మనము ప్రోగ్రామ్ ఫైల్స్ మీరు చెప్పారు కదా, అక్కడ పోయి స్టాప్ చేసుకోవచ్చా ఇలా? హలో 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 వినోద్ గారు. వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. ఓకే ఓకే. సో క్లాస్ ఎండ్ అయిపోయింది. ఓకే బాస్. వాట్స్ మీ పేరు ఏంటి? హలో చెప్పండి. So can I stop sharing my screen, right?